జిల్లా ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. మొన్ననే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు ఇక్కడికి వచ్చేసి ఏవో పొగటి కళలు కనేసిపోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిసెంబర్ 9 నాడు 2009లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని డిక్లేర్ చేస్తే ఆ వచ్చిన రాష్ట్రాన్ని వాపస్ పంపించిన పార్టీ ఏదైనా ఉందా అంటే టీడీపీ పార్టీ. ఆ టీడీపీ నాయకులతోని ఆంధ్ర ప్రాంతంలో జతగట్టిన బీజేపీ పార్టీ, తెలంగాణ అంటే ఒంటికాలు మీద లేచి నిలబడే జనసేనతో జతకట్టిన బీజేపీ పార్టీ, తెలంగాణ ప్రాంతానికి వచ్చేసి ముసలి కన్నీరు కాచడం అంటే నిన్న నితిన్ నబీన్ గారి ముచ్చట్లను బట్టేసి మనం అర్థం చేసుకోవచ్చు. వారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏదో సేవ చేశారట. మరి వీళ్ళు సేవ చేసిన నాయకులు పార్లమెంటు సాక్షిగా వీళ్ళ ఎంపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాకిస్తాన్ దేశం ఏర్పాటు కన్నా భయంకరంగా చేశారు అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడినట్టు. ఢిల్లీలో ఉన్నప్పుడేమో తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా, తెలంగాణకు వచ్చినప్పుడేమో తెలంగాణను ఏదో ఉద్ధరించినట్లు వాళ్ళ జాతీయ అధ్యక్షులు ఇక్కడికి వచ్చి మాట్లాడడం అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి మనం భావించవచ్చు. నాకైతే ఏంటంటే నేను కూడా ఒకనున్నాను ఈ భూమి మీద, నన్ను గుర్తించండి అని చెప్పేసి తన ప్రచారం కోసం వచ్చినట్లు అనిపిస్తూ ఉంది. రాబో ఎన్నికల్లో మన కార్పొరేషన్ ఎన్నికల్లో 5 కార్పొరేషన్లు బీజేపీ వాళ్ళు గెలుస్తారట. అంటే ఏం చేశారని చెప్పేసి అర్బన్ ప్రాంతాలకు అర్బన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి వరంగల్ అర్బన్ డెవలప్మెంట్ కోసం మీరు స్పెషల్గా ఫండ్స్ ఏమైనా ఇచ్చారా? హైదరాబాదుకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అడుగుతూ ఉంటే దేనికన్నా మీరు సుముఖంగా ఉన్నారా? ప్రతి విషయంలో కూడా మరి ఈ అర్బన్ ప్రాంతాల విషయంలో కావచ్చు, రూరల్ ప్రాంతాల విషయంలో కావచ్చు, ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతాలకైతే ఆ రోజు మేడం సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రజలందరికీ, పేదవాళ్ళందరికీ పనికొచ్చే ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే దాంట్లో మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తూ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు 40% ఫండ్ ఇవ్వాలని చెప్పేసి జీవి గ్రామ్జీ అనే ప్రోగ్రాం ఒకటి తీసుకొచ్చేసి నిన్న జూలై 1 నుండి మరి రాష్ట్రాల మీద వృద్ధి పెట్టి, అంటే మీకు తెలుసు ఖచ్చితంగా కేంద్రం నుండి మేము 60% రిలీజ్ చేస్తాం కానీ మీరు 40% రిలీజ్ చేయండి అంటే ఇక్కడ నుండి రిలీజ్ కాదు. అంటే పేద ప్రజలకు పథకాలు చేరవద్దు, అంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరగవద్దు. మరి మీ దృష్టిలో దేశ సంపద అంతా ఎవరి ఇంటికి పోవాలి అంటే కరోడ్పతి ఇంటికి పోవాలి, అంబానీ ఇంటికి పోవాలి, అదాని ఇంటికి పోవాలి. అట్లా పంపించేసి మీరు పథకం ఇంప్లిమెంట్ చేయలేరు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నా అని చెప్పేసి రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టాలి. ఇదే కదా మీ కుట్ర, మీ ప్లాను. మీరేమో మీ పార్టీ ఘనకార్యం ఏం చేసిందని చెప్పుకోకుండా మాటికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అలాగే పివి నరసింహారావు గారి పేర్లను తీసుకొని తప్పితే మీరు మీ పార్టీ గురించి ప్రచారం చేసుకోలేని పరిస్థితి. ఇంకో చాలా విచిత్రమైన మాట నితిన్ నబీన్ గారు మాట్లాడతారు. మహిళల కోట మోడీ గారు చాలా న్యాయం చేసేస్తున్నారట. వీరి అమ్మగారును ముసలి వయసులో తన దగ్గర పోషణ చూసుకోకుండా గ్రామంలోనే వదిలిపెట్టేసి వారిని అట్లా వదిలిపెట్టేసిన మహనీయులు, వారి శ్రీమతి గారిని కూడా ఏ రోజు కూడా సరి అయిన దర్జా గౌరవం ఇవ్వలేని మహనీయులు ప్రధానమంత్రి గారు మోడీ గారు మహిళలకు న్యాయం చేస్తా అని చెప్పేసి ఏదో పథకాలు తీసుకొస్తారని చెప్పేసి నవీన్ గారు అంటారు. ఇది చాలా హాస్యాస్పదం. అయినా మన ప్రధానమంత్రి గారు, ఆయన ప్రధానమంత్రి గారా విదేశాంగ శాఖ మంత్రి నాకైతే అర్థమవట్లేదు. ఎందుకంటే అంటే పక్క దేశాలకు వెళ్ళిపోవడం, అంటే అక్కడేదో ఉద్ధరిస్తున్నట్టు చెప్పడం, అంటే అక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం అంటే స్పోక్స్ పర్సన్ లాగాను, లేకుంటే విదేశాంగ శాఖ మంత్రిని అని చెప్పేసి పేరు పెట్టుకుంటే మంచిది. అయితే డబుల్ ఇంజన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. వీళ్ళది మొదటి ఇంజన్ ఇప్పుడు ఓవరాల్కి వచ్చేసింది. వీళ్ళ మొదటి ఢిల్లీ ఇంజన్ ఏదైతే ఉన్నదో ఓవరాల్కి వచ్చేసింది, అది షెడ్ పోయే పరిస్థితిలో ఉన్నది. తెలంగాణలో కారు అయితే ఆ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు ఎట్లా షెడ్డులో పోయి అన్ని టైర్లన్నీ ఊడిపోయి ఎట్లా పడిపోయి ఉన్నదో, వీళ్ళ మొదటి ఇంజన్ ఢిల్లీలో ఉన్న ఇంజన్ కూడా ఓవరాల్ ఇంకొచ్చేసి షెడ్ పోయే టైం వచ్చేసింది. ఇంకా ఇంకో ఇంజన్ యాడ్ నుండి వస్తుందో మనకు అర్థం కాని పరిస్థితి. సో ఇంకోసారి
డబల్ ఇంజన్ అని చెప్పేసి చెప్పడం మీరు మానుకోండి. ఈసారి ఢిల్లీలో రాష్ట్రాల్లో 2 చేతులు కాంగ్రెస్ పార్టీకి వచ్చేటివి ఉన్నాయి. 2 హ్యాండ్స్, 1 హ్యాండ్ ఎట్ ఢిల్లీ, అనదర్ హ్యాండ్ ఎట్ స్టేట్ లెవెల్లో. దాదాపు 28 రాష్ట్రాల్లో ఖచ్చితంగా మెజారిటీ రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకొని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ప్రజలందరి ఆశీస్సులతో. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా అయితే ప్రవేశపెట్టారో మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ దీని గురించి ప్రణాళికలు రచిస్తూ ఉన్నది. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే గ్రామీణ ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీతోనే ఉందనే సంగతి ఈ బీజేపీ నితిన్ నవీన్ గారు కానీ, వారి వెంట నడిచిన ఈ కిషన్ రెడ్డి గారు కానీ, లేకుంటే బండి సంజయ్ గారు కానీ, వీళ్ళందరూ కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఢీ కొట్టే నాయకుడు ఇప్పుడున్న బతుకున్న నాయకులలో అయితే ఎవరు లేరు. ఎందుకంటే కొందరు అవాకులు చవాకులు పేలే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడుతున్న సంగతి ఏం మాట్లాడుతారో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కావున బీజేపీ పగటి కళలు కనడం మానుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళ ఆ షెడ్డు పోయిన కారును మరి అదేనా బాగవుతుందా, లేకుంటే దాన్ని మరి తూకానికి పాత ఇనుప సామాన్లకు అమ్మే రోజు కూడా దగ్గరికి వచ్చేసింది. ఈ బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ మనం విమర్శించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదనేది మనకి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళ సొంత చెల్లెలనే బయటికి పంపించిన కేటీఆర్ గారు అంటే రేవంత్ అన్న మీద మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఇంట్లో మీ మహిళలను గౌరవించడం అటు బీజేపీ వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ నేర్చుకోండి. దాని తర్వాతనే మీరు ఏదైనా బయట ఏదైనా స్టేట్మెంట్లు ఇవ్వడానికి రావాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీలు మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో ఇవ్వని హామీలను కూడా అటు పట్టణాలలో వరంగల్ను మరి పెద్ద ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. వరంగల్ మహానగరాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని పార్టీ చేస్తుంది. అలాగే ముఖ్యంగా హిందుత్వాకు సంబంధించిన విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు అటు గోశాలలు నిర్మించడం కానీ, మొన్ననే వైటీడీఏ కమిటీలు ఏర్పాటు చేయడం కానీ, అంటే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి, ఇటు హిందూ సామాజిక వర్గానికి, అటు ముస్లిం సామాజిక వర్గానికి, అటు క్రిస్టియన్ సామాజిక వర్గానికి, అన్ని వర్గాలకు కూడా వారికి కావాల్సిన పనులను కూడా రేవంత్ అన్న చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజలందరూ కూడా రేవంత్ అన్న నడుస్తున్న సంగతిని మనం గుర్తు చేసుకోవాలా. ఏదైనా మాట్లాడే ముందు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ వీటిని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వాళ్ళ మాటలు జాగ్రత్తగా రాణిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విబిజీ రామ్ అనే స్కీమ్ని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని విబిజీ రామ్ స్కీమ్గా మార్చి సెంట్రల్ గవర్నమెంట్ 100% ఇవ్వాల్సిన నిధులను 60-40 రేషియోలో చేయడం, దానిపై మీ అంటే దేనికి సంకేతం? అంటే గ్రామీణ ప్రాంతంలో సరి అయిన ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటాయనేది మనందరికీ తెలిసిన విషయం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి రాకముందు ప్రతి గ్రామం నుండి కనీసం 30-40% దగ్గరున్న పట్టణాలకు నగరాలకు వలసలు పోయే పరిస్థితి మనం చూసినాం. ఈ వలసలు నివారించాలంటే పిల్ల పాపలతో ఊర్లోనే పని చేసుకోవాలంటే వాళ్ళ వ్యవసాయ పని కాకుండా మిగతా రోజుల్లో ఖాళీగా ఉన్న సమయాల్లో అక్కడ చుట్టుపక్కల నీటి వనరులను అభివృద్ధి చేసుకోవడం, గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఉపాధి హామీ పథకం నిధులను వాడుకోవచ్చు అని చెప్పేసి, అది కేంద్ర ప్రభుత్వము నుండి డైరెక్ట్గా 100% వచ్చే నిధులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజు తయారు చేసింది. ఈరోజు పేదల నడ్డి ఇరగొట్టడానికి 60-40 రేషియో అనేది ఒక మోడీ గారు తీసుకొచ్చేసి, అంటే ₹1 కూడా పేద ప్రజలకు పోవద్దు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను 60% డైరెక్ట్ ఇచ్చేస్తాను, మీ 40 మీరు ఎప్పుడైనా ఇచ్చుకోండి అని చెప్పేసి అనట్లేదు. జాయింట్ ఫండ్ ఇవ్వాలంటాడు. మేము 60 రిలీజ్ చేసినప్పుడు మీరు 40 రిలీజ్ చేయాలట. అంటే ఎట్టి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రాలేమో కష్టాల్లో ఉన్నాయి. కష్టాల్లో ఉన్న రాష్ట్రాలకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అన్నట్టుగా, అంటే పథకాన్ని పేద ప్రజలకు ఇంకింత పేదోళ్ళుగా మార్చేస్తే తప్పితే బీజేపీకి మనుగడ లేదు అనేది వాళ్ళకి బాగా తెలిసిన విషయం. డైరెక్ట్గా పేదోళ్ళని చేయకుండా వాళ్ళకు వచ్చే నోటికాడి కుక్కను ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసేసుకుంటే మోసం చేద్దామనేది కుటిల నీతి మోడీ గారి, విదేశాంగ శాఖ మంత్రి అయిన మోడీ గారిది.